పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఓ ప్రభు నిదాసుని చల్లని చూపుతో చూడుము, నీ పరిశుద్ధాత్మతో నింపుము. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధ ఆత్మ పండుగ కోసం, పెంతెకోస్తు పండుగ కోసం మనం చేస్తున్న నవదిన ప్రార్థనలో 2వ రోజునకు చేరి ఉన్నాం. ముందుకు వచ్చి పాంచు చేసి బిడ్డలతో పాటు మనందరూ దేశంలో ప్రేమను కల్పించుకుందాం. అంబాటి శ్రీనివాసరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, నితీష దినేష్లపై దేవుని దీవెనల కొరకు, యశ్వంత్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవునట్టుగా మంచి ఉద్యోగం కొరకు దివ్య కారుణ్యమూర్తి పేరిట ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. డేవిడ్ జోసెఫ్కి ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్ రిపోర్ట్స్ నార్మల్ వచ్చినందుకు కృతజ్ఞతగా డేవిడ్ జోసెఫ్కి స్పాండిలైటిస్ పెయిన్ నుండి సంపూర్ణ స్వస్థ త్వరగా కోలుకోవాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు 36 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ప్రభువు సహాయమును అందించి పదవి విరమణ తరువాత జీవితంలో దేవుడి దీవెనలు కోరుతూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎస్ విమల. బాలరాజు మంజుల కుటుంబం బంధకాల నుండి విడుదల కృతజ్ఞతగా ముత్తంగి గురువులు ప్రార్థన వీరుడు మంచి ఆరోగ్యం పవిత్రాత్మ శక్తి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జడ్డు మనోజ్ రెడ్డి రతి మా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆస్ట్రేలియా పిఆర్ వచ్చినట్లుగా జడ్డు రియాన్స్ మంచి ఆరోగ్యం జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరితో పాటు రేపటి దినంతో మనము పరిశుద్ధాత్మ యొక్క అభిషేక సాంగ్యములతో కూడినటువంటి స్వస్థత మహాసభను ముగించబోతున్నటువంటి పరిశుద్ధ గడియలో ఈ దినమంతా పాల్గొంటున్నటువంటి బిడ్డలను రేపటి దినం మనం ముగించబోతున్నటువంటి స్వస్థత మహాసభ ముగించే లోపల అందరి కన్నీళ్ళు అవన్నీ కూడా తుడవబడాలని, స్వస్థతలు జరగాలని, మరి ముఖ్యంగా మనం చేస్తున్న నవదిన ప్రార్థనల ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకం ప్రజల మీద దిగి రావాలని ఆశతో ప్రార్థిస్తాం. 2వ రోజు ధ్యానాంశం మనకు సుపరిచితమైన వాక్యము, దేవుడు లోకంని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించిన యోహాను 3:16. పితైన సర్వేశ్వరుడు తన కుమారునితో పాటు పవిత్రాత్మతోను కూడా ఈ లోకానికి పంపారు. తండ్రి కుమారునిలో ఏకమై పవిత్రాత్మను వారి నుండి ఎన్నడూను వేరు చేయవరు. కుమారుడు పవిత్రాత్మ వేరు వేరు వ్యక్తులైనప్పటికీ ఒకరి నుండి ఒకరు వేరుపరపడరు. పవిత్రాత్మను తిరస్కరించిన మన జీవితాలు అనేక అనర్థాలకు దారితీయును. దేవుడు ప్రేమామయుడని ఎరిగిన మనము ఎంతో సంతోషిస్తున్నాం. ఎన్నో మార్లు క్రీస్తు సంఘాలను పవిత్రాత్మ ప్రేమ పొందలేకపోతున్నాం. ఆ కారణమున మన కుటుంబము సంతోషాన్ని కోల్పోతున్నాయి. ప్రస్తుతము మనము నివసిస్తున్న ప్రపంచము అన్యాయ అక్రమములతో నిండి ఉన్నది. పవిత్రాత్మ నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న మనము మన బలహీనతలను మన్నించమని పవిత్రాత్మ దేవుని మనసారా కోరుకొందుము. పశ్చాత్తాప ప్రార్థన. ఓ దేవా, పవిత్రాత్ముడైనటువంటి పావనాత్ముడైన నా మీద, ఓ దేవా పాపాత్ముడైన నా మీద దయగా నుండండి. సర్వశక్తిమంతుడగు ధాతువైన పవిత్రాత్మదేవ, సకల దోషములు దుర్గుణముల చేత పాపములో పడి మీకు ద్రోహము చేసినందులకు మన్నింపును కరుణను కోర్చున్నాం. పవిత్రాత్మ అనుగ్రహ సహకారముతో ఇక ఎన్నటికి పాపములు పడకుండా ఉందునని వాగ్దానం చేయుచున్నాము. ఆమెన్. దీనత్వము కొరకు ప్రార్థన. గర్విష్ఠులను అణగదొక్కి దీనాత్మలను అనుగ్రహములతో నింపిన దేవా, మీ ఏకైక కుమారుడు విశ్వాసులకు చూపిన దీనత్వము పుణ్యగుణమును మాకు ప్రసాదించండి. తద్వారా మీకు బాధ కలిగించక దీనత్వము ద్వారా మీ అనుగ్రహములను మెండుగా పొందుదుముగాక. ఈ ప్రార్థనను మా నాథుడు యేసుక్రీస్తు ద్వారా మనవి చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవహించినది. జీవ ఊటైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్.
యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఈరోజు మా అమ్మ మరియ తల్లిని స్మరించే దినం. దేవర ప్రసాదం చేతన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్షు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, కీర్తన 31:16 మనం చదువుతున్నాం. ఈ దాసుని చల్లని చూపున చూడుము, నీ కరుణతో నన్ను కాపాడుమని కీర్తనగారుడు ప్రభు దగ్గర వేడుకుంటున్నాడు. ఆ కీర్తన మన కీర్తనగా మారునుగాక. Psalm 31:16 Psalmist prays like this: O God, look at your servant with your mercy. మనం కూడా అదే ప్రార్థన చేసుకుంటూ మొదటి గుర్తులో 2 రాజుల దినచర్యల గ్రంథం 17:16 మనం చదువుతున్నాం. ప్రభు, నీవు నాకు ఇట్టి ఉపకారములు చేయుటకు నేను ఏ పార్టీ వాడను, నా కుటుంబము ఏ పార్టీది అని దావీదు పలికిన మాటను గుర్తించే దినం. 2 Chronicles 17:26 we hear from David. He says, who am I and what sort of a family to which I belong? Again and again this word of God comes during this week, if you notice, because Holy Spirit's power is the one that makes us what we are today. ఈ రోజు మనం ఇలా ఉండడం పరిశుద్ధ ఆత్మ యొక్క అభిషేక ఆశీర్వాదములు అందరికీ ఇది లభించి ఈ నవదిన ప్రార్థన ద్వారా అందరినీ దేవుడు ఆత్మతో నింపాలని పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ప్రభు నీ దాసుని చల్లని చూపుతో చూడుము, నీ కరుణతో నన్ను కాపాడుము. ప్రభు నీ దాసుని చల్లని చూపుతో చూడుము, నీ కరుణతో నన్ను కాపాడుము. ఓ ప్రభు ఏ పాటి వాడను యేసయ్యా, నన్ను నీ సేవకై ఎన్నుకున్నావే. ఏ పాటి వాడను యేసయ్యా,
ప్రేమించి నీ రుణము తీర్చరనయ్యా, నా జీవితమే నీకు అంకితమయ్యా. ప్రేమించి నీ రుణము తీర్చరనయ్యా, నా జీవితమే నీకు అంకితమయ్యా. శరణం 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 దేవా శరణం, శరణం 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 క్రీస్తా శరణం. ఓ ప్రభు. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, 2 కొరింథీ 4:7 మనమందరం కూడా మట్టి పాత్రమని, మన జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటన వలన హృదయం పగిలిపోయే స్థితులు వస్తాయని, అవన్నిటికీ పేరు ఇక్కట్లు, ఇబ్బందులు అని కొందరు పాటలు పాడుతుంటారు. There are so many kinds of situations where you get troubled and perturbed. Such kind of situations you feel you are only mud, you break. 2 Corinthians 4:7 says. But verse 8 onwards is a consolation. 2 కొరింథీ 4:8 నుంచి మనల్ని బలపరచే వాక్యములు. కానీ దీనిలో మహత్కర శక్తినిచ్చి, మేము ఎన్ని బాధలు పడినా అణచివేయబడలేదు, మేము అవన్నిట్లో తప్పకుండా విజయము పొందుదుము సుమా అని రోమీయులకు రాసిన 8:31 అదే పౌలు గారు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. 2 Corinthians 4:7-8 and Romans 8:31 onwards. Amidst all the trouble, Holy Spirit gives us the strength. ఓ పరిశుద్ధాత్మదేవ, మాకు వచ్చే కట్లి బండలను ఈ 9 రోజుల లోపల మేము శక్తిని పొంది సాక్షులుగా జీవించినట్టు దీవించమని భక్తితో పాడుదాం. ఎన్ని ఇక్కట్లు వచ్చినను కదలను బెదరను యేసా, ఎవరు ఏమి పలికినను నే సోలిపోనునా యేసా, శరణం 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 యేసా, శరణం 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 క్రీస్తా శరణం.
చీకట్ల ఇబ్బందుల మధ్య నడిపించే ఆత్మదేవుని వైపు చూస్తూ రెండవ గుర్తును అర్పిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మళ్ళా కీర్తనగారుడు కీర్తన 31:5 నన్ను నేను నీ చేతులలోనికి అర్పించుచున్నాను. ప్రభు, నీవు నన్ను కాపాడితివి, నీవు నమ్మదగిన దేవుడవు అని ఆయన పలుకుతున్నాడు. Psalm 31:5 Lord, I offer myself into your hands. You have saved me and you are a trustworthy God. పరిశుద్ధ ఆత్మదేవుడు ఎవరి మీద వచ్చారు? బొంకిన పేతురు. తన జీవితంలో నిలబడలేకపోయాడు. కానీ దేవునికి అర్పించుకుంటూ మేము ఎవరి యొద్దకు వెళ్ళగలము స్వామి అని అడిగినప్పుడు ఆయన ఆత్మతో నింపి నీడ కూడా స్వస్థతనిచ్చే వ్యక్తిగా మలచిన దేవుడు. మనలను కూడా ఈ 9 రోజులు అర్పించుకుందాం. ఎస్, Peter, who denied Jesus, but then he didn't know what to do. He said, to whom shall we go, O Lord? And so Jesus, what he did, he anointed him in such a way, even his shadow could heal the people. So these days we shall offer ourselves, our families with all our weakness, asking the Lord to anoint us. Padadam. నన్ను నేని హస్తాలలోకి అర్పించుచున్నాను. నన్ను నేని హస్తాలలోకి అర్పించుచున్నాను. అన్ని వేళలో రక్షింతువు, నీవు నమ్మదగిన దేవుడవు. అన్ని వేళలో రక్షింతువు, నీవు నమ్మదగిన దేవుడవు. శరణం 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 దేవా శరణం. శరణం 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 క్రీస్తు శరణం. ఓ ప్రభు, మనలను సమస్త మానవాళ్ళను, మరి ముఖ్యంగా ఈ స్వస్థత మహాసభలో రేపటి దిన వరకు పాల్గొంటున్న అందరినీ ఆయన హస్తంలో అర్పించి స్వస్థత కోసం ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త
మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 4 రోజులుగా దేవుడు ఇక్కడే స్వస్థత మహాసభలో పాల్గొంటున్న వాళ్ళందరినీ కీడుల నుండి కాపాడుతూ రాకపోకలందు దీవించాడు. రేపటి దినం వరకు ప్రజలందరినీ ప్రభు దీవించే రెక్కల క్రింద దాచుకోవాలని, అలాగే నవదన ప్రార్థనలో పాల్గొని మరి జూన్ 8 అంటే వచ్చే ఆదివారం కాదు, మళ్ళీ నెక్స్ట్ ఆదివారం, రేపు కాదు మళ్ళీ ఆదివారం ఇక్కడికి వచ్చే ప్రజలందరినీ కూడా మరి ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ ఇక్కడికి వస్తుండగా వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు భద్రతను మీ పిల్లలకు దయచేయాలని, రైతులందరినీ దీవించాలని ఈ యొక్క సంరక్షణ ప్రార్థనలు ప్రార్థించుదాం. అందరు కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న వారిని స్వస్థత మహాసభకు వచ్చిన వారిని DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా సెయింట్ ఫాస్టినా. మనము ఈరోజు శనివారం కావున అమ్మ మరియ తల్లిని స్మరించే రోజు. ఆమె తనను కాను దేవుని దాసురాలను అని చెప్పింది. లూకా 1:38. అందరు రాజా అని పేరు పెట్టుకున్నప్పుడు ఎందుకు నాకు దాసు అని పేరు పెట్టారని చిన్నప్పుడు నేను అనుకున్నాను. తర్వాత జ్ఞానం కలిగిన తర్వాత, కనువిప్పు కలిగిన తర్వాత మరియ తల్లి దాసురాలు అని చెప్పింది. దాసుడు అని నన్ను పిలవటానికి అప్పుడే మా డాడీ ద్వారా మమ్మీ ద్వారా అలా పేరు పెట్టినట్టు అనిపిస్తుంది. ఆమెకు కలిగిన అభిషేకం ఏంటంటే భయపడింది, కలవరపడింది, ఆత్మతో నింపబడిన తర్వాత ఆమె ఇలా చెప్తుంది, ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించను, ఏలైన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేశాను. మనమందరం కూడా దేవుని దాసురాలుగా ఈ 9 రోజులు చేసిన ప్రార్థన ద్వారా దేవుడు మనకు గొప్ప కార్యములు జరిగించునుగాక, మన దీనావస్థను కటాక్షించునుగాక. Luke 1:48-49. Mama Mary used to call herself as the one who is a handmaid of the Lord, and she became the servant of God. She herself sang this hymn saying, God has looked down upon my lowliness and he has done great things for me.
ఈ 9 days మై గాడ్ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ యూ. ఆమేన్. భక్తితో పాడి గొప్ప కార్యములు జరిగే నవదిన ప్రార్థన తర్వాత జూన్ 8 గొప్పగా దేవుడు మనలందరినీ నడిపించమని ప్రార్థిస్తాం. సర్వశక్తిమంతుడు మా ఎడల గొప్ప కార్యములు చేసితివే. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసితివే. దీనావస్థలో ఉన్న నన్ను కటాక్షించి కరుణతో హెచ్చించితివే. దీనావస్థలో ఉన్న నన్ను కటాక్షించి కరుణతో హెచ్చించితివే. శరణం 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 దేవా శరణం. శరణం 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 క్రీస్తా శరణం. ఓ ప్రభు మీకు గొప్ప కార్యం జరిగే ప్రవచనముగా ఈ నవదిన ప్రార్థనలు మారునుగా ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ఈ చివరి గుర్తులో ప్రత్యేకంగా గమనించండి. నేను ముందుగానే చెప్పినట్టు జూన్ 8 పెంతెకోస్తు పండుగ సందర్భంగా పిల్లలందరినీ తీసుకురండి. అంటే కేజీ నుంచి పీజీ వరకు మీ పిల్లలు భద్రంగా స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ భద్రత ఉండటానికి వాళ్ళ కోసం అభిషేకం కోసం ప్రార్థించే రోజు అది. పరిశుద్ధ తైల అభిషేకం కూడా ప్రభుచితమైతే ఆ దినమున మీకు అందించడానికి మీ పిల్లలను తీసుకురావాలని మనవి చేస్తున్నాను. వాళ్ళు వాడుతున్నటువంటి పుస్తకాలు, బుక్స్ మరియు రైటింగ్ ప్యాడ్, పెన్ అన్నీ కూడా తీసుకుని వస్తే మీకోసం ప్రత్యేక దీవెనల కోసం ప్రార్థిస్తాం. రైతులందరూ కూడా మీరు చల్లుతున్నటువంటి విత్తనాలను కూడా ప్యాకెట్స్ని తీసుకొచ్చి ప్రార్థన చేయించుకోండి. సకాల వర్షాన్ని దేవుడు జూన్ నెల నుంచి ప్రసాదించేయాలని ప్రత్యేకంగా ప్రార్థించే ప్రార్థన అది. June 8th, as I told you several times by now, that is the feast day of the Center Pentecost Feast. So as I told in Telugu, students can bring your books and your bags and all that you use for your exams and so on, and also the farmers can bring the seeds to be blessed. దయచేసి గమనించండి, రేపటి దినం పూజ, ఆదివారం పూజ యథావిధిగా జరిగినట్టు జరగదు. ఉదయం 10 గంటలకు కాదు. దయచేసి పూజ అనంతరం, అంటే అంత స్వస్థత మహాసభ చివరి భాగమే పూజ ఉంటుంది. అందువలన దయచేసి త్వరపడి, అది స్వస్థత చివరి రోజు, అందువలన 9 గంటలకల్లా మీరు 8:30 అక్కడికి వంటేటట్టు ఉంటేనే
మీకు అది ఉపయోగపడుతుంది. అందువలన 8:30 కల్లా మీరు భోజనం ముగించుకొని తొందరగా ఇక్కడికి వచ్చేసేయాలని మనవి చేస్తున్నాను. అండ్ సండే వీ విల్ నాట్ బీ హ్యావింగ్ 10 o'clock ద మాస్, బట్ ఇట్ విల్ బీ అట్ ది ఎండ్ ఆఫ్ ద హీలింగ్ కన్వెన్షన్ విల్ బీ హ్యావింగ్ ద మాస్. విత్ దాట్ వీ కమ్ టు ద క్లోజ్. సాయంత్రం వరకు లేదండి, మధ్యాహ్నం 2 గంటలకల్లా ప్రోగ్రాం అయిపోతుంది. సో ఎవరైతే మిస్ అయ్యారో ఒక హాఫ్ డే మీకు ఉంది, సగం రోజులు వాడుకోండి. దేవుడు అనుగ్రహించిన గొప్ప దినములివి. మిమ్మల్ని దేవుడు ఏ స్థాయికి లేపుతాడంటే 1 కొరింథీ 15:10 ప్రకారం ఒకరోజు ఈ ప్రార్థనను బట్టి, పెంతెకోస్తు పండుగను బట్టి ఇలా చెప్తారు మీరు, ఈరోజు నేను ఇలా ఉండడం దేవుని కృపయే అని. 1 కొరింథీ 15:10. God is going to anoint you in such a way, He will take you to the next level. Amen. And you will say, today what I am is because of the grace of God. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. ఈరోజు ఈ స్థితిలో నేనుండటం నీవు చూపిన కృపయేగా. ఈరోజు ఈ స్థితిలో నేనుండడం నీవు చూపిన కృపయేగా. పరిశుద్ధాత్మ అభిషేకము నీవు ఇచ్చిన శక్తిగా. పరిశుద్ధాత్మ అభిషేకము నీవు ఇచ్చిన శక్తిగా. శరణం 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 ఆత్మదేవా, నీకే 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 మా దేహములు మా కుటుంబాలు అంకితం మమ్మ అభిషేకించుమా. ఓ ప్రభు. చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభలో పాల్గొంటున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నవదన ప్రార్థనలు పాల్గొంటున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ నవదిన ప్రార్థన నడిపించిన బ్రదర్ జాన్సన్, ఫాదర్ బాబీ గారు మీరును దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత ప్రార్థన నడవటానికి కృషి చేసిన అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పెంతెకోస్తు పండుగకు వస్తున్న స్టూడెంట్స్ అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పెంతెకోస్తు పండుగ వస్తున్నటువంటి రైతులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నవదిన ప్రార్థన ద్వారా ఆశీర్వాదం పొందాలని వేచి ఉన్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు విన్నపం రాసిస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ ప్రతిరోజు జరుగుతున్న ప్రార్థన స్పాన్సర్ చేసిన బిడ్డల మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. క్యాన్సర్ వచ్చేసి హెయిర్ ఫాలింగ్ అంతా వెంట్రుకలన్నీ రాలిపోతున్నటువంటి ఒక వ్యక్తి, కంప్లీట్గా నీ బక్కగా అయిపోతున్న ఒక స్త్రీ, దేవుడు ఇప్పుడు నిన్ను క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడు మార్గంనిచ్చి దీవిస్తూ ఉన్నాడు. పెదవులలో పుండ్లు, తర్వాత లోపల మొత్తం కుళ్ళిపోయినటువంటి శరీరం
అలాంటి ఒక వ్యక్తిని ప్రభు పరిశుద్ధాత్మ అభిషేకంతో లేపుతున్నాడు. కాళ్ళు చేతులు పడిపోయిన ఒక వ్యక్తిని మంచం నుండి చిన్నగా లేవటానికి ట్రై చేస్తున్నావు, కానీ ఆ విశ్వాసం చూచి పూర్తిగా 10 రోజులు నడుచుకుంటూ ఇక్కడికి వచ్చి సాక్ష్యం చేపేటట్టు ప్రభు చేయబోతున్నాడు. తల వంచి పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న మిమ్మలను, స్వస్థత మహాసభలో పాల్గొంటున్న అందరినీ పితా పుత్ర పవిత్రాత్మదేవుడు ఆశీర్వదించి గొప్ప సాక్షులుగా మిమ్మల్ని దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon all those who are participating in healing convention and the novena prayer. May you become a mighty testimony during these days. In Jesus' name we pray. Amen. Oh Prabhu, మీ దాసులమైన మమ్ములన్ నీ పవిత్ర ఆత్మతో అభిషేకించు.